ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపలో అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ఐజాయా డిఫరెంట్ వర్సెస్ చూద్దాము. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 65 verses 2 and 3. I spread out my hands all the day to a rebellious people who walk in a way that is not good, following their own devices. Following their own devices. A people who provoke me to my face, continually sacrificing in gardens and making offerings on bricks. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బలి అర్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. దేవుడు చూడండి ఎలా అంటున్నారు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనొచ్చు లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు చెప్పుచున్నాడు. లోబడట్లేదు దేవునికి, అయినా కానీ ఈయన చేతులు చాపే ఉంటున్నారంట దినమంతయు. మన కోసం తల్లి కానీ తండ్రి కానీ దినమంతయు చేతులు చాపలేదు. కానీ ఈ పరలోకపు తండ్రి అయితే నా బిడ్డ ఇంకా వస్తుంది, ఈ క్షణంలోనైనా నా దగ్గరకు వస్తుందేమో, ఈ క్షణంలో నా దగ్గరకు వస్తుందేమో అని లోబడని వాళ్ళని ప్రజల వైపు అంట దినమంతా దేవుడి చేతులు చాపే ఉంటున్నారంట. ఇంత ప్రేమను మనం ఎక్కడైనా కనుగొనగలమా? ఆలోచించుకోవాలి ప్రేమైన వాళ్ళారా. వారు తోటల్లో బలి అర్పణం అర్పించుచు ఇటికల మీద ధూపం వేయుదురు. బహుశా దీన్ని ఏమంటారో గార్డెన్ పార్టీ అంటారు, ఏమంటారు నాకైతే తెలియదు. కానీ నేను అలా అనుకుంటున్నాను. నా భయము లేక నాకు కోపము కలుగు చేయుచున్నారు. సర్వశక్తుడు దేవుని కంట కోపము కలుగు చేస్తున్నారంట. ఇటువంటి పనులు చేసేటటువంటి ప్రజలు వాళ్ళంత కోపం తెప్పించుతున్నా కానీ వాళ్ళ కోసం ఒకవేళ ఈ క్షణంలోనైనా నా దగ్గరకు వస్తారేమో అని లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు చేతులు చాపుతూనే ఉన్నారట. ఇది ఐజాయా చాప్టర్ 65 verses 2 and 3 ఉన్నది.